హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఐటీ పార్కులు, లగ్జరీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, మిలియన్ స్క్వేర్ ఫీట్స్ ఉండే ఆఫీస్ స్పేస్లు. కానీ 2026లో నిజమైన రియల్ ఎస్టేట్ బూమ్ సిటీ మధ్యలో కాకుండా హైదరాబాద్ అవుట్స్కట్స్లో సైలెంట్గా పెరుగుతోంది. అదే సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్. 2026లో హైదరాబాద్లో ఇదే కొత్త రియల్ ఎస్టేట్ ట్రెండ్. అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ధనిక రిటైరీలు నగరంలోని మోడర్న్ అపార్ట్మెంట్స్ని వదిలి సిటీకి దూరంగా ఉండే కమ్యూనిటీస్లోకి వెళ్తున్నారు? ఈ ట్రెండ్ హైదరాబాద్ ఎకానమీని ఎలా మార్చబోతోంది? హైదరాబాద్ సబర్బ్స్ ఎలా రియల్ ఎస్టేట్లో గోల్డ్ మైన్గా మారుతున్నాయి? ఈ సీక్రెట్ ఎకనామిక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లో ఒక పెద్ద డెమోగ్రాఫిక్ మార్పు జరుగుతోంది. ఐటీ బూమ్ కారణంగా గత 20 ఏళ్లలో భారీగా డబ్బు సంపాదించిన బిజినెస్ పీపుల్, ఎన్ఆర్ఐస్, ఇంకా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు రిటైర్మెంట్ దశలోకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కోరుకునేది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు. వాళ్లకు కావాల్సింది మెడికల్ సపోర్ట్, సెక్యూరిటీ, కమ్యూనిటీ లైఫ్, ఇంకా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్. ఇదే కారణంగా సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ అనే కాన్సెప్ట్ వేగంగా పెరుగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ప్రాజెక్టులు ఎక్కువగా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే వస్తున్నాయి. ఉదాహరణకు శంకర్పల్లి, కోకాపేట్ అవుట్స్కట్స్, తుక్కుగూడ, చేవెళ్ళ బెల్ట్ లాంటి చోట్ల పెద్ద ల్యాండ్ పార్సల్స్ లభిస్తాయి. గ్రీన్ సరౌండింగ్స్ ఉంటాయి, ఇంకా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల వెనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ మోడల్ కూడా ఉంది. డెవలపర్లకు ప్రతి రెసిడెంట్ నుంచి ప్రతి నెల కూడా లక్షల రూపాయల రికరింగ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఒక రెవెన్యూ మోడల్ కూడా ఉంది. అదెలా అంటే, ఒక టిపికల్ లగ్జరీ సీనియర్ లివింగ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా ఎంట్రీ ప్రైస్ 4 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే డెవలపర్లకు అసలు ఆదాయం లగ్జరీ విల్లా అమ్మడం వల్ల వచ్చే లాభం మాత్రమే కాదు, మంత్లీ సర్వీస్ ఫీస్, హెల్త్ కేర్ ప్యాకేజెస్, అసిస్టెడ్ లివింగ్ సర్వీసెస్, డైనింగ్ ప్లాన్స్, క్లబ్ హౌస్ మెంబర్షిప్, ఇలాంటి సర్వీసుల ద్వారా రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ కంటే కూడా చాలా లాభదాయకం. కొన్ని ప్రాజెక్టుల్లో ఒక రెసిడెంట్ నుంచి ప్రతి నెల 50,000 రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు సర్వీస్ ఇన్కమ్ వస్తుంది. ఇండియాలో సీనియర్ లివింగ్ సప్లై చాలా తక్కువగా ఉంది. 2030 నాటికి భారతదేశంలో 60+ వయసు, అంటే 60 ఏళ్లు పైబడి ఉన్న వాళ్ళ జనాభా దాదాపుగా 20 కోట్లకు చేరుతుందని అంచనా. కానీ లగ్జరీ సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ ఇప్పటికీ చాలా పరిమితంగానే ఉన్నాయి. ఈ గ్యాప్ను చూసి పెద్ద డెవలపర్లు ఇప్పుడు ఈ మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. ఈ ట్రెండ్ వల్ల హైదరాబాద్ సబర్బ్స్లో కొత్త ఎకానమీ రూపుదిద్దుకుంటోంది. సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్స్తో పాటు హెల్త్ కేర్ సెంటర్లు, వెల్నెస్ రిసార్ట్స్, ఫిజియోథెరపీ క్లినిక్లు, స్పెషాలిటీ హాస్పిటల్స్, రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ సర్వీసెస్, ఇలా ఒక్క సిల్వర్ ఎకానమీ ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. మొత్తానికి 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అత్యంత ఆసక్తికరమైన బూమ్ ఐటీ టవర్లు, లగ్జరీ హైరైజ్లు మాత్రమే కాదు, లగ్జరీ సీనియర్ లివింగ్ ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అవుట్స్కట్స్ అని భావించిన ప్రాంతాలు ఇప్పుడు అత్యంత విలాసవంతమైన రిటైర్మెంట్ కమ్యూనిటీస్గా ఏర్పడబోతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.